హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ప్రణయ్ సుదీప్తి 10-12. చాలా రోజుల నుండి మీరైతే అక్క పాలు విండే వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు అయితే పెట్టక్కన అయితే అందరు అడుగుతారు కదా. మా వారిని అయితే వీడియో తీయమని అడిగితే వీడియోనైతే తీసి పెట్టారు. చూడండి, దుడ్డనైతే కొంచెం పాలు తాగిన తర్వాత పొదుగు అన్నది సేపిన తర్వాత మళ్ళీ దుడ్డని కట్టేసిన తర్వాత లాస్ట్కు కొన్ని పాలు వదిలిపెట్టి దుడ్డకైతే విడిచిపెట్టాలి ఫ్రెండ్స్. పొదుగు అయితే మంచిగా వాటర్తోనైతే నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే పసిపిల్లలు తాగుతూ ఉంటారు. మనమైనా ఎవరికైనా బర్రెలు అక్కడ ఇక్కడ అడవిలో తిరిగి వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే తెచ్చుకొని నీట్గా అయితే కడిగి తుడుచుకున్న తర్వాతే తేలి పాలైతే పిండుతా ఫ్రెండ్స్. అయ్యో నువ్వే అలా చేస్తావా, అందరూ ప్రతి ఒక్కరు అలానే చేస్తారు అని తెలిసిన వారైతే అనుకోవచ్చు. తెలియని వారి గురించి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. అలా తినాడు. పోతలోనే అనుకుంటే ఇంకొక విషయం మీతో చెప్పడం అయితే మర్చాను. అందరూ వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో చూసి వదిలేస్తున్నారు, లైక్ కూడా చేయట్లేదు. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. పల్లెటూరి వాతావరణం అయితే ఇదిగో ఈ విధంగానైతే ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరి వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టం? సాయంత్రం అయిందంటే ఈ ఎండాకాలం ఎంత ప్రశాంతంగా ఉంటుందో పల్లెటూరులో అయితే. పల్లెటూరి అనుభవాలు మీకు ఎంతమందికి తెలుసుంటుందో కామెంట్ చేయండి. చూడండి, ఇదిగో డైలీ రొటీన్ అయితే నాకు ఇదే డ్యూటీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్కి అయితే బర్రెనైతే బెదిరింది ఫోన్ దగ్గరికి తీసుకొని వచ్చేసరికి. నా కాలు అయితే తొక్కింది ఫ్రెండ్స్. కాలు కూడా చాలా నొప్పిగా ఉంది. ఎందుకంటే అవేంటియో ఎందుకు వస్తున్నాయా అని కొంచెం బెదిరనైతే బెదిరితాయి. అది ఫోన్ పట్టుకొని వచ్చేసరికి అయితే బెదిరింది. పాలు కూడా ఇవ్వలేదు. మీరు అడిగారని చెప్పి వీడియోని అయితే తీసిన. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఎలా ముందుకు జరిగిందో. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి